హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణ కుమార్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, బాలకృష్ణ గారింటికి బుల్డోజర్లు వెళ్ళడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది మేడం. అక్కడ 6 ఫీట్స్ వరకు మార్కింగ్ కూడా చేశారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి బాలకృష్ణ గారింటికి బుల్డోజర్లు వెళ్ళడం ఎందుకు? దీనికి కారణం ఏంటి? మరి ఏ విధంగా చూడొచ్చు మేడం దీన్ని? బాలకృష్ణ గారి ఇంటికే కాదండి, జానారెడ్డి గారి ఇంటి దగ్గర కూడా మార్కింగ్ చేశారు. ఓకే. అంటే కేబీఆర్ పార్క్ చుట్టూతూ బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అయితే అది చాలా కనెక్టింగ్ రోడ్ అయిపోయింది. ఓకే. అయితే అందుకోసం అని చెప్పి రోడ్డు వైండింగ్ కోసం అని చెప్పి మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేస్తే బాలకృష్ణ గారింటికి కాస్త ఇబ్బందే. ఎందుకంటే అక్కడ మలుపు తిరిగిద్ది అనమాట. ఆ మలుపు తిరిగే దగ్గర వాళ్ళ ఇంటి గోడే కాకుండా గోడ బయట మొక్కల కోసం అని చెప్పి కొంత ఫెన్స్ వేసి ఉంది. దానివల్ల అక్కడ వెహికల్స్ ఆగిపోతున్నాయి. మార్నింగ్ 10 గంటల నుంచి 12 గంటల లోపు, సాయంకాలం 4 నుంచి 7 లోపు ఆ ఏరియా చాలా దారుణంగా ఉంటుంది. ఆ మూల మలుపు దగ్గర అటు జరగటానికి లేదు, అటు కేబీఆర్ పార్కు అంటే ఇటే జరగాలి. అందుకోసం ఏం చేశారు, మార్కింగ్ ఇచ్చారు. దీనికి వాళ్ళు మేము మా దగ్గర పొలిటికల్ పవర్ ఉంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయితే నేనేమంటానంటే, ఇప్పుడు ఏదైనా ఒక కొత్త రోడ్డు వచ్చింది అన్నప్పుడు, ఓకే, లేదు రోడ్డు వైడనింగ్ జరిగింది అన్నప్పుడు, ఒక ఫ్లైఓవర్ వచ్చింది అన్నప్పుడు ఎన్నో చెట్లు, ఎందరికో జీవనోపాధి పోతుంది, ఎంతమందికో ఇళ్ళు పోతాయి, ఎంతమందికో ఉంటున్న ఇల్లు కూడా లేకుండా నిరాశ్రయులైపోయే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు ఎవరము ఇవ్వము అని అనటానికి చట్టం ఒప్పుకోదు. వీళ్ళే చట్టానికి అతీతంగా రాజకీయ బలంతోటో డబ్బు బలంతోటో వీళ్ళు ఆపగలరేమో కానీ మరి పేదవాళ్ళకి అవి లేకనే కదా వాళ్ళు ఇల్లు కొట్టేస్తారు. అవును. మరి అలాంటప్పుడు మనము ఏం ఆలోచిస్తాము? మన దాకా వచ్చేసరికి ఒక రకంగా ఆలోచిస్తాం. ఎవరికో ఇళ్ళు పోతేనో ఎవరికో స్థలాలు పోతేనో మనము ఎవరిదో కదా సమస్య అనుకుంటాం. ఓ పక్క మనకు అభివృద్ధి కావాలి. ప్రతి ఒక్కరికి అభివృద్ధి వద్దు అనే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? చెట్లు పోతున్నాయి, ఇళ్ళు పోతున్నాయి, అందుకోసం అని చెప్పి పెద్ద రోడ్లు వద్దు అని ఎవరన్నా అంటున్నారా? ఇప్పుడు కొన్ని దేశాల్లో 4 వీలర్స్ వాడొద్దు, సైకిళ్ళే వాడండి, కార్బన్ ఉద్గారాలు ఎక్కువైపోతున్నాయి, దీనివల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది, ఓజోన్ పొరకు చిల్లు పడుతుంది, ఇట్లా చెప్తూ ఉంటే కొన్ని దేశాల వాళ్ళు వింటున్నారు, సైకిల్స్ వాడుతున్నారు. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇవాళ కారు అనేది అవసరం కంటే కూడా స్టేటస్ సింబల్ లాగా అయిపోయింది. ఓకే. ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టు అవసరాలకు తగ్గట్లుగా పబ్లిక్ ట్రాన్స్పోర్టు ఇవ్వలేకపోవటం ప్రభుత్వాలు తప్పు. అలాగే ప్రజలు కూడా ఆ బస్సులు ఎవరు ఎక్కుతారు, బస్ స్టాప్ దాకా ఎవరు నడుస్తారు, బస్ స్టాప్లో దిగిన తర్వాత ఆఫీస్ దాకా ఎవరు నడుస్తారు అని 2 వీలర్స్ 4 వీలర్స్ కొనుక్కుంటున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. మరి అలాంటప్పుడు ఈ 4 వీలర్స్ ఎక్కువైనప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కార్లకి, కొంటున్న కార్లకి, ఆల్రెడీ ఉంటున్న కార్లకి, రోడ్ల మీదకి వస్తున్న కార్లకి రోడ్లు చాలా పెద్దవి చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మరీ ఎక్కువగా ఉంది. మరి అలాంటప్పుడు ఎక్కడో ఒక చోట డబ్బులున్నాయని ఇల్లు ఉండకుండా ఉండదు రోడ్డు మీద. మరి ఆ డబ్బులున్నాయని నేను ఇల్లు ఇవ్వను అంటే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు మీకే అంత నొప్పి అయినప్పుడు, బాలకృష్ణకో జానారెడ్డి గారికో అంత నొప్పి అయినప్పుడు మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు అందరూ 5G కావాలనుకుంటారు, 4G కావాలనుకుంటారు, ఎప్పుడు నెట్ ఉండాలనుకుంటారు. ఫోన్ ఒక్క క్షణం సిగ్నల్ లేకపోతే చచ్చిపోతారు. మనుషులు ఆక్సిజన్ లేకపోతే కూడా చచ్చిపోరేమో కానీ ఫోన్కి సిగ్నల్ లేకపోతే చచ్చిపోతారు. డేటా కావాలి, మాకు అన్నీ కావాలి. కానీ మన స్వార్థం ఎట్లా ఉంటుందంటే టవర్లు పెట్టొద్దు, టవర్లు పెడితే అనారోగ్యం వచ్చేస్తుంది. నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ మరి అలాంటప్పుడు అసలు టవర్ల నుంచే రేడియేషన్ వస్తుంది అనుకున్నప్పుడు మీ చేతిలో ఉన్న ఫోన్ వల్ల కూడా రేడియేషన్ వస్తుంది కదా. కానీ ఎవరు ఫోన్ వదులుతున్నారు చెప్పండి? ప్రతి ఇంట్లో ఇవాళ ఒక 5-6 సెల్ ఫోన్లు వెళ్తున్నాయి. ఏ ఇంట్లో చూసినా ఒక్కొక్కరికైతే 2 సెల్ ఫోన్లు, ఒకటి పర్సనల్ ఫోను, ఒకటి బిజినెస్ ఫోను. అంటే అభివృద్ధి మనల్ని అలా లాక్కెళ్ళిపోతుంది. లాక్కెళ్ళేటప్పుడు మనం ఈ రోడ్ల విస్తరణ ఇవన్నీ చేయకుండా కుదరదు.
ఇప్పుడు మొన్న సాక్షాత్తు దామగుండం దగ్గర ఒక అడవిని నేవీ రాడార్ కేంద్రానికి ఇచ్చారు. మరి వాళ్ళు ప్రభుత్వం ఏమంటుంది, నేవీ రాడార్ కేంద్రం మన దేశానికి ఎంతో అవసరం, దేశం కోసం ఆ మాత్రం మీరు ఓర్చుకోలేరా అంటే అక్కడ కొంతమంది ప్రైవేట్ వాళ్ళే పోతుంది, అడవి కూడా పోతుంది. చాలా మంది ప్రకృతి ప్రేమికులు ఏమన్నారు అంటే అది ఆక్సిజన్ మనకు ఊపిరితిత్తు లాంటిది, వికారాబాద్ ఏరియా అడవులు, అక్కడ మీరు ఇట్లాంటివి పెడితే ఎట్లా అంటే చాలా ఉద్యమం చేశారు. అయినా ఆకల, అది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు. ఇప్పుడు సాక్షాత్తు రాజకీయ నాయకులు ఎలా మాట్లాడుతున్నారో మామూలు వాళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అక్కడ బాధ్యత లేని రాజకీయ నాయకులు కేటీఆర్ వాళ్ళు అసలు వాళ్లే మొత్తం అంతా రెడీ చేసి పెట్టారు, ఇంకా ఓకే చేయడం ఒకటే ఆగింది. ఈ లోపు వాళ్ళకి పదవి పోయింది. ఆ ప్లేస్ లో రేవంత్ రెడ్డి గారు వచ్చేసేసి ఈయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి వ్యతిరేకంగా మాట్లాడతారు వాళ్ళు, కేటీఆర్ వాళ్ళు. ఎట్లా ఇది ఎట్లా సమంజసం చెప్పండి? మీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడైతే వాతావరణ కాలుష్యం రాదు, ఇప్పుడైతే వస్తుంది. ఇప్పుడు ఫార్మాసిటీ, ఆ ఫార్మాసిటీ అక్కడంతా కాలుష్యం అయిపోతుంది, అందుకే నేను ఫార్మాసిటీ అక్కడ తీసేసి నా ఫ్యూచర్ సిటీ చేస్తున్నాను అని చెప్పి ఫార్మాసిటీ క్యాన్సిల్ చేశారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఏం చేశాడు, మొన్న ఆయన కోడంగల్ ఏరియాలో ఫార్మాసిటీ కోసం అని చెప్పి లగచర్ల దగ్గర పెద్ద గొడవ గందరగోళం అయింది. అందరూ వ్యతిరేకించేసరికి అది ఆపేసేసి ఇంకోటి ఏదో చేస్తానని చెప్తున్నాడు. ఈ రాజకీయ నాయకుల ధోరణి మనకు అర్థం కావట్లా. అంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ఒకలాగా, పక్క వాళ్ళు చేసినప్పుడు పక్క వాళ్ళకి అవసరమైనప్పుడు ఒకలాగా, మీరు నిర్ణయం తీసుకుంటే అది కరెక్ట్, వాళ్ళు నిర్ణయం తీసుకుంటే తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా బాలకృష్ణ గారు అవసరమైతే ఆ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు కొనుక్కోగలడం, లేదు అనుకుంటే కింద మొత్తం పార్కింగ్ చేసేసుకుని పైన ఆయన ఇల్లు చేసుకోగలడం. మరి అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు ఆయన కూడా నేను స్థలం ఇవ్వను అంటే సామాన్యులు ఏం చేయాలి చెప్పండి? సామాన్యులకి 100 గజాలు ఉంటే కూడా 100 గజాలు తీసేసుకుంటున్న రోజులు ఉన్నాయి అవసరాన్ని బట్టి. ఇప్పుడు సాక్షాత్తు నేనే ఉన్నానండి, నాది చాలా చిన్న ఆర్థిక పరిస్థితి. మా స్థలం రోడ్డు వైండింగ్లో పోయింది, మొత్తం పోయింది. ఏం చేస్తాం? డబ్బులు ఇమ్మని అడిగాము, కాకపోతే కోర్టుకు వెళ్ళాము మేము కూడా. మాకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మాకు డబ్బులు ఇవ్వండి అని. ఆ కోర్టుకు కూడా వెళ్ళకపోతే, ఆ చట్టం ప్రకారం ఇవ్వకపోతే అప్పుడైనా కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. అందుకని ముందే వెళ్ళి మేము ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము, కానీ ఆ భూసేకరణ చట్టాన్ని అమలు ప్రకారమే ఇవ్వండి మాకు డబ్బులు అని చెప్పి మేము అడిగాం. మరి అంతకంటే ఏం చేయలేము, మేము సామాన్యులు. మరి వీళ్ళకి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జానారెడ్డి గారికి తెలియదా? ఇంకో గమ్మత్ చెప్తా మీకు. ల్యాంకో హిల్స్ దగ్గర ఒక 100 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ 100 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఇచ్చారు. అదేదో ఈ మధ్య సుప్రీంకోర్టులో అలా ఇవ్వటానికి వీల్లేదు అన్నారు. మరి అది ఏమైందో తెలియదు. కానీ ఈలోపు ఒక కొత్త రోడ్డు వేయాల్సి వచ్చింది. ఔటర్ రింగ్ రోడ్డు, సర్వీస్ రోడ్డుకి అనుసంధానం చేస్తూ ఒక లింక్ రోడ్డు వేయాల్సి వచ్చింది. ఆ లింక్ రోడ్డు వీళ్ళ ఈ 100 ఎకరాల్లో నుంచి వెళ్తుంది. అసలు సాక్షాత్తు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎంత కథ నడిపించారంటే రిటైర్డ్ వాళ్ళు వచ్చి అక్కడ రోడ్డుకి అడ్డంగా పడుకున్నారు. మా మీద నుంచి వేయండి రోడ్డు అని. ఒక గేటు పెట్టేసేసుకుని గేటుకు తాళం పెట్టేసుకున్నారు, ఇవ్వమని కూర్చున్నారు. ఇదే ఐఏఎస్లు, ఐపీఎస్లు సామాన్యుల జనాలు తీసుకునేటప్పుడు నిర్ణయాలు తీసుకునేది వీళ్ళే, అమలు పరిచేది వీళ్ళే. ఐపీఎస్లే కదా బందోబస్తుకు పంపిస్తారు, పోలీస్ శాఖే కదా బందోబస్తుకు వస్తాయి. మరి ఐఏఎస్లే కదా నిర్ణయాలు తీసుకుంటారు, శాసనాలు చేస్తారు. మరి చూడండి, వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం ఎంత స్వార్థం. ఇప్పుడు మా ల్యాండ్ పోయిన దానికి ఇప్పుడు వాళ్ళు చెప్పేదానికి 1 కిలోమీటర్ దూరం ఉంటుంది అంతే. మరి మేమేమో ఏం చేయలేకపోయాం, సామాన్యులు. ఇస్తాం బాబు తీసుకోండి అంటున్నాం, వాళ్ళు మటుకు గొడవ చేశారు. అది రోడ్డు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రోడ్డు, అందుకే మేము కూడా ఏం చేయలేకపోయాం. ఇలా ఉంటాయి కథలు. అంటే తన దాకా వస్తే ఒకలాగా, పక్క వాళ్ళ దాకా వస్తే ఒకలాగా. ఏం చేసినా రోడ్లు వేశారు అంటే ప్రజల కోసమే కదా. ఆ ప్రజల్లో నువ్వు కూడా ఉంటావు కదా. అందుకని బాలకృష్ణ లేదు, జానారెడ్డి గారు లేదు, కృష్ణకుమార్ లేదు, ఎవరూ లేరు, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు లేరు. అది అవసరము ప్రజలకి అంటే రోడ్డు వేయవలసిందే, రోడ్డు వైండింగ్ జరగవలసిందే. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతం ఉంది, రివర్ బెడ్ ప్రాంతంలో ఆ ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్లో మరి సామాన్యులు ఇళ్ళన్నీ కూలగొడుతున్నారుగా. దానికి ఏం చెప్తున్నారు,
మూసీ నది ప్రక్షాళన కోసం సుందరీకరణ కోసం చేస్తున్నామని చెప్తున్నారు. అందరూ కలిసి రావాలి, అందరూ సహకరించాలి అని చెప్తున్నారు. మరి మీ రాజకీయ నాయకులు సహకరించట్లా, మీ ఉద్యోగస్తులే సహకరించట్లా. అంటే జనాలకు ఒక నీతి, మీకు ఒక నీతి. అందుకని ఖచ్చితంగా అది ఆ రోడ్డు అక్కడ అవసరం. జానారెడ్డి గారి ఇంటి దగ్గర అయిన రోడ్డు అవసరమే, బాలకృష్ణ గారి ఇంటి దగ్గర అయిన రోడ్డు అవసరమే, ఐపీఎస్ ఆఫీసుల దగ్గర రోడ్డు కూడా అవసరమే. ఇప్పుడు వాళ్ళు ఇవ్వనందుకు గాను ఆ రోడ్డుని ఎటో మెలికలు తిప్పి చివరికైతే రోడ్డు వేసారు, కానీ అది అంత ఉపయోగంగా అనిపించట్లా. అనుకున్న ప్రయోజనం నెరవేరలా. 1 కిలోమీటర్ ఎక్కువ వేయాల్సి వచ్చింది. వాళ్ళ ల్యాండ్ లో నుంచి అయినిస్తే 1/2 కిలోమీటర్తో రోడ్డు కనెక్ట్ అయ్యేది, 1 కిలోమీటర్న్నర అదనంగా రోడ్డు వేయాల్సి వచ్చింది. ఇలా ఉంటది మరి. అందుకే అధికారం ఉన్నవాళ్ళు అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఇట్లాంటి పనులు జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.